మళ్ళీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చేసానండి. దీని పేరు గ్రద్ద కాకి. సో, మనందరికీ గ్రద్ద తెలుసు కదా! గాలిలో ఎగురుతూ ఉంటుంది. చాలా పైకి ఎగురుతుంది. అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ బర్డ్ కూడా. సో, ఇదేం చేస్తుందంటే పైన ఎగురుతూ ఉన్నప్పుడు ఈ కాకి అన్నది ఉంటుంది కదా! ఈ కాకికి కొంచెం ఒళ్ళు తిన్నగా ఉండదనమాట. వచ్చి దీన్ని గోకడం, ముక్కుతో పొడవడం ఇవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట కాకి. గ్రద్దకి కొంచెం సహనం ఎక్కువ. వీలైనంత సేపు పాటిస్తుంది. హ్యాపీగానే ఉంటుంది. దాని సహనాన్ని అది కోల్పోయినప్పుడు అదేం జేస్తుంది, ఇలా కాదురా బాబు అని చెప్పి ఇంకొంచెం పైకెగురుతుంది. సో, అది పైకెగరడం వరకు ఏమవుతుంది అంటే, అది క్లౌడ్స్ కన్నా మీదన ఎగరగలదు. సో, వర్షం నుంచి తప్పించుకోవడానికి జనరల్‌గా అవి చేస్తుంటాయి. సో, ఈ కాకి అంత మీదకి ఎగరలేదనమాట. అది కొంచెం దూరం ఎగరగానే దానికేంటంటే ఊపిరాడదు. సో, అది ఆడక చతికిల పడిపోతుంది. కిందకొచ్చి పడిపోతుందనమాట నార్మల్‌గా. సో, మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనల్ని చాలా మంది కెలకడానికి ట్రై చేస్తా ఉంటారు. మనం ఒక పని చేస్తున్నప్పుడు. ఎవరిని కూడా పట్టించుకోకుండా, మన పని మనం చేసుకుంటూ, ఆ గ్రద్దలాగా ఏకాగ్రతతో ఉంటూ, ఎత్తుకి ఎదగాలని ట్రై చేస్తే, మనల్ని ఎవ్వడు ఆపలేడండి. సో, గ్రద్దలా ఉండండి. పైకెగరండి. మీ డ్రీమ్స్ మీరు అందుకోండి. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ డు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.